ప్రస్తుతం మనం ప్రాథమిక సహకార సొసైటీ పరపతి సంఘం పరిధిలో ఉన్నాం. సొసైటీ కొత్తపల్లి సొసైటీ వైస్ చైర్మన్ గారు గజ్జల శ్రీనివాసరెడ్డి గారు సార్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు ఈ పిఎస్సిఎస్ సొసైటీ కొత్తపల్లి సొసైటీకి వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు సార్. మీరు అంటే రైతులకు మీరు ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో వాళ్ళకు రుణాలు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ వారికి సబ్సిడీకి అందించే పరికరాలు కానీ ఏమేమి అందిస్తున్నారు, రైతులకు మీరు ఎలాంటి అంటే చైతన్యం తీసుకొస్తారు సార్ రైతుల్లో? మేము మా సొసైటీ ఏర్పడిన తర్వాత కొత్తగా మా పదవి కాలం స్టార్ట్ అయింది. మేము సొసైటీలో జాయిన్ అయిన తర్వాత రైతులకు కొత్త రుణాలు ఇవ్వడంతో పాటు నాణ్యమైన విత్తనాలు మరియు స్టేట్లో ఎక్కడైనా యూరియా కొరత ఉంటుంది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ మండల హెడ్ క్వార్టర్లో మేము ఎక్కిన కాడి నుంచి 2021 నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా యూరియా కొరత అనేది రాలేదు. రైతులకు అందుబాటులో ఉండి యూరియా అందిస్తాం. సార్, మీరు సొసైటీ పరిధిలో ఉన్న ఈ రైతులకు అంటే వడ్ల కొనుగోలు విషయంలో అంటే వాళ్ళు చాలా సమస్యలు తీసుకొచ్చారు సార్ మా దృష్టికి. రైతులు ఇక్కడ అమాలీల కొరత ఉందంటున్నారు. అమాలీల కొరత ఉంటేనేమో లారీల కొరత ఉంది. లారీల కొరత ఉంటే అక్కడ మిల్లర్స్ సకాలంలో ధాన్యం దిగుమతి చేసుకోవట్లేదు అంటున్నారు సార్. ఈ సమస్యను మీ పాలక మండలిలో చర్చించి అధికారుల దృష్టికి తీసుకుపోయారా సార్? మేము ప్రతి సెంటర్ ఏర్పడే కాడి నుంచి అక్కడ రైతులకు కావాల్సిన మంచినీరు కానీ కరెంటు కానీ మనం ఈ గోనె సంచులు వేసుకోవడానికి రూములు కానీ అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తాను. నేనైతే ప్రతి సెంటర్ను దర్శిస్తా. మా పిల్లలు కూడా అప్రమత్తం చేస్తాం. కలెక్టర్ గారు కూడా అప్పుడప్పుడు విజిట్ చేస్తారు. కాబట్టి మేము చాలా జాగ్రత్తగా రైతులకు ఏ ఇబ్బంది జరగకుండా లారీలు రాకున్నా కూడా లారీలను మనం వచ్చే ఏర్పాటు చేసి ఆ డీలర్కి ఫోన్ చేసి అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేస్తాం. ఇక రైతుల సమస్యలు అంటే ఇప్పుడు ఈ కాటాలు ఏంటంటే మన రైతులే వాళ్ళకు కాటా పెట్టినందుకు డబ్బులు ఇస్తారు. కాబట్టి కొంచెం ముందు రైతులు ₹1 ₹10 ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ముందు కాటా పెట్టి అలా చేయడం వల్ల రైతులు ఇబ్బంది పడుతారు. కానీ మా సొసైటీ నుంచి ఉన్న వాళ్ళు మొత్తం మంచిగా అక్కడ ఉండి సమన్వయం చేసుకొని ప్రతి రైతుకు ఎవరికి ఇబ్బంది కాకుండా కాటా పెట్టి ఏర్పాట్లు చేస్తాం. మేము ఎప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉంటాం. మా సిఓ కానీ మేము కానీ మా అధ్యక్షుడు కానీ. సార్, మీ సొసైటీ పరిధిలో అంటే కొనుగోలు కేంద్రాలలో అటు ఏఎంసీ నుంచి అందే తేమ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ అలాగే ప్యాడీ క్లీనర్స్ కానీ టార్పల్లు కానీ మీకు సకాలంలో అందాయా? మీకు ఏఎంసీ నుంచి మీకు ఈ కల్పించే పరికరాలు మీకు సకాలంలో అందాయా? అక్కడక్కడ ఏమైనా మొరాయించాయా సార్? ఇప్పుడు కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ గారు ఒక సీజన్ కంటే ముందు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అగ్రికల్చర్ వాళ్ళను మార్కెట్ వాళ్ళను అనుసంధానం చేస్తారు. అవి మొత్తం మనకు మార్కెట్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. కాటాలు కానీ ఈ తేమ శాతం కానీ వాళ్ళందరూ సకాలం నుండి ఏవో వాళ్ళు అగ్రికల్చర్ ఏవో సర్టిఫై చేసి ఈరోజు తేమ శాతం సరిపోయింది అంటేనే మనం సొసైటీ నుంచి బస్తాలు ఇచ్చి కాటా పెడతాం. దానికి ఏం సమస్యలు ఏముండవు సార్. ఏవో ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శులు కమిటీ వేసారు. ఆ కమిటీ నియమ నిబంధనలు టోకెన్ సిస్టమ్ విధానంతో మీరు కొనుగోలు కేంద్రాలు రైతులకు దాన్ని సేకరించడం జరిగిందా సార్? రైతు తీసుకొచ్చి అక్కడ రాసిపోగానే ఆయన పేరు రాసుకొని వాళ్ళ ఆధార్ కార్డు చేసేసి వాళ్ళు ఇంకోటి ఏంటంటే మన దగ్గర నాన్ కెనాల్ ఏరియా ఉంటుంది. కొంతమంది పత్తి వేసినట్టు కనపడుతుంది ఆన్లైన్లో. దాన్ని వరి ఉన్నదా లేదా చూసుకొని ఫస్టే కంప్యూటరైజ్ చేసుకున్న తర్వాతనే రైతు కాటా పెట్టి బస్తాలు ఇస్తారు. ఏ సమస్య ఉండదు. ఏ వాళ్ళు కూడా మనకు అందుబాటులో ఉంటారు. తేమ శాతం చూసి రైతుకి ఇబ్బంది పడకుండా చేస్తానికే మా సొసైటీ నుంచి కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. సరే, మీరు అంటే ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ అయిపోయిన తర్వాత రైతు ఖాతాలో ఎంత కాలంలో డబ్బు జమ చేస్తున్నారు? వాళ్ళకు గవర్నమెంట్ అందించే ₹500 బోనస్ అందుతుందా సార్? ఇప్పుడు రైతులకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా ఈ రైతు బోనస్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది. అవి మరీ సన్నోడ్లకు మాత్రమే. చాలామంది రైతులు సన్నోడ్లు మొత్తము పచ్చోడ్లు అమ్ముకుంటారు మిల్లులకు. ఓన్లీ మన కేంద్రాల దగ్గర ఓన్లీ బీపీటీ సన్నోడ్ల రకం మాత్రమే పోస్తారు. వాటికి సకాలం వల్ల ఏం రావట్లేదు, ఇబ్బంది పడతారు. ఒక 8 రోజులల్లో అసలు డబ్బులు వస్తాయి. మన రైతుకి ఏదైతే వడ్లేదు ఉందో అవి అసలు డబ్బులు వస్తాయి. ఈ బోనస్ మాత్రం కొంత టైం పడుతుంది. కొంతమంది రైతులకు ఇప్పుడు కూడా పర్లేదని చెప్తున్నారు. సార్, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి అంటే సౌకర్యాల కల్పన జరిగింది? రైతులకు పెట్టుబడి విషయంలో కానీ ధాన్యం నకిలీ విత్తనాలు అరికట్టడం విషయంలో కానీ రుణాలు అందించడం విషయంలో కానీ గత ప్రభుత్వంలో ఎలాంటి ప్రోత్సాహకాలు లభించాయి సార్? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతుకు పెట్టుబడి మాత్రం రైతు బంధు సకాలంలో పడేది. దానికి చాలామంది రైతులు సంతోషిస్తారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే 10 ఎకరాలకి ఇవ్వాలన్నా 5 ఎకరాలకి ఇవ్వాలనేది ఒక అవగాహన లేకుండా ఈ ముఖ్యమంత్రి గారు కొంత ఇబ్బంది పెట్టి రైతులను గందరగోళం చేసిండు. అంతకుముందు ఏమైందంటే మనం వర్షాకాలం పడంగానే ఖరీఫ్కు వేసేటోళ్ళు, మళ్ళీ తర్వాత రబీకి కూడా వేసేటోళ్ళు. కేసీఆర్ గవర్నమెంట్లో మనం ఎప్పుడు కూడా ఒడ్లు కొన్నా కూడా తొందరగా డబ్బులు వచ్చాయి.
ఇప్పుడు కూడా ఏమైందంటే మానిటరింగ్ తక్కువ అయిపోయింది, ఎవరు కూడా డబ్బులు తొందరగా వస్తలేవు అనేది చెప్తున్నారు. రైతు కూడా ఏమవుతుందంటే ఈ ఆధార్ కార్డు అనుసంధానం లేని రైతులకు కొంత లేట్ అవుతుంది అమౌంట్ వచ్చేది గవర్నమెంట్ నుంచి. రైతులకు అంటే రుణాలు తీసుకున్న రుణాలకు ఏమన్నా అంటే పంట నష్టపోయిన రైతులకు ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ కానీ దాంతోపాటు రైతు బీమా సదుపాయాలు గత ప్రభుత్వంలో ఎలా లబ్ధి చేకూరింది రైతులకు? అప్పుడు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో మన డ్యామేజ్ ఏమి ఇవ్వకపోయేది, కానీ రైతు చనిపోతే మాత్రం ఒక వారం రోజుల్లో ఇచ్చేటోళ్ళు. ఈ రైతు పెట్టుబడి మాత్రం అది బాగా సకాలంలో అందేది కాబట్టి రైతులు అందరూ సంతోషంగా ఊరు అప్పుడు. సార్ ఈ ప్రధానంగా రైతులకు అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల వాళ్ళు పండించిన పంట అంటే 6 నెలల పాటు కష్టపడి పండించిన పంట చేతికొస్తుందో రాదో తెలియని పరిస్థితి ఈ ప్రకృతి వైపర్యాల ద్వారా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రైతులకు ఆదుకోవడం విషయంలో ఎలా ఉంది సార్ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు? అది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ అనేది చాలామందికి రైతులకు అవగాహన లేదు. దాన్ని గవర్నమెంట్ కొద్దిగా మన అగ్రికల్చర్ వాళ్ళకు అనుసంధానం చేసి ప్రతి రైతుకి ఇన్సూరెన్స్ చేసుకునేటట్టు చేయాలనేది నా అభిప్రాయం. సార్ ఈ ప్రధానంగా మీ సొసైటీ పరిధిలో రైతులు ఎంతమంది సభ్యత్వాలు కలిగి ఉన్నారు? మా సొసైటీ పరిధిలో మేము మినిమం ఒక 5,500 మంది దానికి సభ్యత్వాలు. అందరూ రైతులు క్రాప్ లోన్లు ఉన్నాయి. మొన్న 2 లక్షల రుణమాఫీ అనేది కొంతమంది రైతులకు అయింది, మిగతా రైతులకు కాలేదు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి కాలేదు. ఇంకోటి ఏంటంటే ఒక 2 లక్షలు పూర్తిగా చేస్తాను, 2 లక్షల కంటే పైన ఉన్న రైతులకు ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. సార్ మరి కాని రైతులు చాలామంది ఉన్నట్టున్నారు, వాళ్ళు మాకు దగ్గరకు గోడు వెళ్ళబోసుకున్నారు సార్. మరి వాళ్ళకి కావడానికి మీ సొసైటీ పరిధిలో మీ పాలక మండలి ఏమైనా తీర్మానం చేసి అధికారులు కలెక్టర్ దృష్టికి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా సార్? మేము ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాం. మొన్న కూడా పెట్టినప్పుడు కూడా మనం రైతులను ఆదుకోవాలి, గవర్నమెంట్ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా చేయాలి, మిగతాది రైతులే కట్టుకుంటారనే అభిప్రాయంతో ఒక తీర్మానం చేసి పాస్ కూడా చేసి మన జిల్లా చైర్మన్కి పంపడం జరిగింది. ఇంకోటి మన సొసైటీలో ఏముందంటే ఈ 1 టైం సెటిల్మెంట్ లేదు, అక్కడ బాగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మేము అది కూడా తీర్మానం చేసి 1 టైం సెటిల్మెంట్ రైతులు చనిపోయినా కూడా వాళ్ళ ఎవరు లేకుండా 1000, 2000 ఉన్న ఖాతాలు చాలా ఉన్నాయి. ఆ ఖాతాలన్నీ తీసేసి సొసైటీలను బరాయించి కొంచెం రైతులను విముక్తి చేయాలని ఒక తీర్మానం కూడా చేసినాం. అది జాతీయ బ్యాంకులు 1 సైడ్ సెటిల్మెంట్ ఉంటుంది, మా సొసైటీలలో 1 టైం సెటిల్మెంట్ ఉండదు. దాన్ని ఒకటి ప్రభుత్వం దృష్టి చూసుకొని అదొకటి చేయాలని కోరుకుంటున్నాం. సార్ మీ సొసైటీ పరిధిలో స్వల్పకాలిక రుణాలు అనేటువంటి క్రాప్ లోన్ ఎంత మేరకు ఇస్తున్నారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతకు ఇస్తున్నారు సార్? మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది, రూపాయి కంటే తక్కువనే పడుతుంది, 80 పైసలు పడుతుంది. మనం ఒక ఎకరానికి 45,000 రూపాయలు, ఒక ఎకరానికి 45,000 ఇస్తాం. మన సొసైటీ నుంచి ఎడ్యుకేషన్ లోన్లు బాగా ఇస్తాం. ఒక రైతు ఒక ఎకరం మన దగ్గర మార్గేజ్ చేస్తే ఎడ్యుకేషన్ లోన్లు అయితే 4 లక్షలు ఇస్తాం. రైతుకి ఏమన్నా కోళ్ళ ఫారాలు కానీ డైరీ ఫార్మ్స్ అవి పెట్టుకుంటూ ఒక ఎకరానికి 2 lakhs ప్రైవేట్ చేస్తాం. అది మాత్రం రైతులు బాగా వినియోగించుకుంటారు సొసైటీల నుంచి. మరి ఈ ఇన్ టైంలో ఈ రుణాలు పే చేసినట్టయితే సెంట్రల్ నుంచి అందే రిబేట్ సకాలంలో అందుతుందా సార్? ఆ రిబేటు సకాలంలో 1 ఇయర్కి 11 నెలల్లో ఎవరైతే క్రాప్ లోన్ చెల్లిస్తారో ఆ రిబేటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది ప్రతి రైతుకు ఖాతాలలో పడుతుంది. సార్ ఈ దీర్ఘకాలిక లోన్లు ఎల్టీ లోన్లు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులు పాడి పరిశ్రమ పశుపోషణ తగ్గిపోతున్నది, దానివల్ల ఎంతో ఇబ్బంది కలుగుతున్నది. పాడి పరిశ్రమ పశుపోషణ పెంపొందించడానికి మీరు దీర్ఘకాలిక లోన్లు రైతులకు ఎలా అందిస్తున్నారు సార్? ఇప్పుడు దీర్ఘకాలిక లోన్లు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా కొంచెం ట్రాక్టర్లు అవన్నీ ఇచ్చేది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పుడు గవర్నమెంటే కట్టేది, దాన్ని ఎత్తేసిన తర్వాత రైతులకు ఇప్పుడు దీర్ఘకాలిక రుణాలు అనేది బాగా తగ్గిపోయినది. అది రైతులకు అది మళ్ళీ పునరాలోచించి రైతులకు పాడి పరిశ్రమ కానీ డైరీ ఫార్మ్స్ కానీ ప్లస్ పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ ఫిషరింగ్ ఇలాంటి వాటికి రుణాలు పెంచాలని మేము కూడా ఒక తీర్మానం చేసి గవర్నమెంట్ పంపడం జరిగింది. సార్ మీరు మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు అంటే ఏమైనా రైతు వారోత్సవాలు ఏమైనా నిర్వహిస్తున్నారా సార్? రైతు వారోత్సవాలు కూడా నిర్వహిస్తాం. ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాం. వేరే ఊర్లలో కూడా మనం రైతులకు అవగాహన సదస్సులు పెట్టి లోన్ ఎట్లా పొందాలి ఏందనేది మన సొసైటీ నుంచి ఏం లబ్ధి పొందొచ్చు అనేది కూడా వివరాలు చెప్తుంటాం రైతులకు. సార్ ఒకే పంట వేయడం ద్వారా భూసారం తగ్గిపోతుంది సార్. భూసారం తగ్గిపోవడం వల్ల పంట దిగుబడి రాక ఎక్కువ పెస్టిసైడ్ వాడుతున్నారు సార్. ఆ పెస్టిసైడ్ వాడడం ద్వారా అంటే అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడదు సార్. అంటే భూసారం పెంపొందించడానికి మీ సొసైటీ పరిధిలో నుంచి ఏమైనా సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఏమైనా అందిస్తున్నారా సార్? మేము ప్రతి సంవత్సరం మనం తోటలో ఉన్న వాళ్ళకేమో జన్ములు ఇస్తుంటాం, మన వరి వేసే వాళ్ళకి మాత్రం జీలుగు ఇస్తుంటాం. సబ్సిడీ గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది.
అది అగ్రికల్చర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మన దగ్గర పెట్టి వాళ్ళే రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. మనం ఓన్లీ సేల్ చేస్తుంటాం. మన దగ్గర పెడితే ప్రతి రైతులు అగ్రికల్చర్ వాళ్ళు ఎవరైతే ప్రిఫర్ చేస్తారో ఆ రైతులు వచ్చి ఎన్ని ఎకరాలకు ఎన్ని కేజీలు పడితే వాళ్ళు ఇస్తుంటారో అందరూ తీసుకొని వెళ్తుంటారు. కొంతమంది అలవాటే, కొంతమంది రైతులు ఇంకా పచ్చి రోటకు అలవాటు కాలే. చాలామంది రైతులు పచ్చి రోట వేసుకుంటేనే యూరియా శాతం తగ్గించి పంటలు మంచిగా పండించుకోవచ్చు అనేది రైతుల అవగాహన. ఇక సదస్సులు పెట్టి ఏవో డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రైతులకు ఎక్కువ పోయి అవగాహన కల్పించాలనేది చేయాలి. సార్ ఈ సొసైటీ పరిధిలో రైతులు ప్రధానమైన పంట ఏమేస్తారు సార్? మనకి ఇప్పుడు మన సొసైటీ పరిధిలో 2 ఉంటాయి, నాన్ కెనాల్, కెనాల్ అని. కెనాల్ కింద మొత్తం వరి వేస్తుంటాను, నాన్ కెనాల్ కింద మన వాళ్ళు కంది కానీ పత్తి కానీ వేస్తుంటారు. కొంత బతాయి ఉంటుంది మన దగ్గర. 3-4 పంటలు కలిసి మిశ్రమ పంటలు, అందుకే అది ఎప్పుడు మనది మంచిగా ఉంటుంది మన ఏరియా. సార్ మీ సొసైటీ పరిధిలో ఉండే రైతులకు అంటే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు అంటే కృత్రిమ ఎరువులు వాడకం పెంపొందించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు మళ్ళడానికి మీరు ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నారు సార్ సొసైటీ పరిధి నుంచి? మా తరపు నుంచి మేము ఒకటే, ఇప్పుడు ఈ పంటలు మార్పిడి చేయాలంటే ఈ మధ్య కొత్తగా గవర్నమెంట్ ప్రైవేట్ అయితే సబ్సిడీని ఇస్తున్నది, పామాయిల్ తోటలు పెడుతున్నారు. చాలామంది రైతులు అవగాహన ఉన్నోళ్ళు దాన్ని తెలుసుకొని కొంతమంది రైతులు పామాయిల్ పెడతానికి ముందు చూపుగా కొంచెం వెళ్ళి తోటలు పెడుతూనే ఉన్నారు. సార్ ఈ సొసైటీకి మీకు అంటే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ కానీ రాష్ట్రాల నుంచి వచ్చే గ్రాంట్ కానీ దాంతోపాటు నాబార్డు గ్రాంట్ కానీ మీ సొసైటీకి ఏమైనా అందుతున్నాయా సార్? అందితే అవి ఎట్లా మీ సొసైటీ బలోపేతం అవుతుంది సార్? ఈ సొసైటీ ద్వారా మనకు నాబార్డు నుంచి ఫండ్ వస్తుంది. మన రైతులు కూడా బాగానే ఉంది. మేము వచ్చిన తర్వాత సొసైటీని కూడా లాభాలలో తీసుకొచ్చినాం, మంచిగానే నడుస్తుంది. ప్రతి మనం ఏదున్నా కూడా క్రాప్ లోన్లు ప్రతి ఇయర్ ఒక 100-200 మంది రైతులు, కొత్త రైతులకు కూడా క్రాప్ లోన్స్ ఇస్తుంటాం. ఎల్టీ లోన్లు కొంచెం తగ్గినాయి, మిగతా ఈ మార్గేజ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, రైతుకు అందుబాటులో ఉంటాం. సార్ రైతులు పండించిన దాన్ని నిల్వ చేసుకోవడానికి ఏమైనా గోడాంల నిర్మాణం జరిగిందా సార్? ఎంత కెపాసిటీ మీరు పనిచేస్తున్నాయి అవి? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మా పాలక మండలి మొన్న 5 ఇయర్స్ అయిపోయింది. మేము వచ్చిన తర్వాత ఒకటి 500 టన్నుల మెట్రిక్ టన్నుల గోదాం కట్టినాం. అది రైతుల కోసమే, రైతులు అక్కడ ఎక్కడైనా అది పెట్టుకొని వాడుకోవచ్చు. రైతులు మన దగ్గర వడ్లను స్టాక్ చేసుకోవచ్చు. సార్ మీ అంటే ఈ సొసైటీ పరిధిలో పాలక మండలి అంటే మీకు పదే పొడిగిస్తుంటారు, కారణం ఏమై ఉంటుంది సార్? ప్రభుత్వానికి అంటే మా పదవి కాలం కూడా అయిపోయింది. మన ఏదో కొత్త జీవో తీసుకొచ్చి ఒక 6 నెలల వరకు పెంచినారు, మళ్ళీ కూడా పెంచాలి. ఇంతకు మునుపున్న ఏ పాలక వర్గానికి ఎలక్షన్ జరగలేదన్న ఆలోచనతో గవర్నమెంట్ మా పాలక మండలిని పెంచిదట. మళ్ళీ కూడా ఇంకో 6 నెలలు పెంచే అవకాశం ఉందనేది మా వాళ్ళ ద్వారా తెలుస్తుంది. సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న డైరెక్టర్లు కానీ చైర్మన్, వైస్ చైర్మన్ కానీ ప్రోటోకాల్ అంటే ప్రభుత్వాలు కల్పిస్తలేవట. మీకు ప్రోటోకాల్ విషయంలో చాలా ఇబ్బంది ఉందని తెలుస్తుంది సార్. మీకు ప్రోటోకాల్ కల్పించడంలో ప్రభుత్వాలు మీకు ఎలాంటి అవకాశాలు కల్పించాలని మీరు ఒక వైస్ చైర్మన్ చెప్తారు సార్? ప్రోటోకాల్ కల్పించాలి. ప్రతి మీటింగ్లో మన సొసైటీ సంఘం అంటేనే రైతులకు ఎక్కువ అనుసంధానం ఉంటుంది. ఈ సొసైటీ వాళ్ళే మా సభ్యులు కానీ, మా చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ మేమే ఎక్కువ రైతులకు సేవ చేసే అది ఉంటుంది. ప్రతి యూరియా బస్తా అయినా, సబ్సిడీ ఇత్తనాలైనా, సబ్సిడీ నుంచి ఏది వచ్చినా సొసైటీ నుంచి ప్రతి ప్రోగ్రాంలో మమ్మల్ని మండల వల్ల మార్కెట్ దాంట్లో మీటింగ్లో కానీ ప్రతి దాంట్లో ప్రోటోకాల్ పాటించి మాకు కొంచెం గౌరవించాలని కోరుకుంటున్నాం. సార్ గతంలో కేంద్ర ప్రభుత్వం 2020 అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది సార్. ఆ లేఖల్లో సారాంశం ఏంటంటే అక్కడ సొసైటీలు ప్రతి రైతుకు అనుసంధానం కావాలి, రైతుకు దగ్గర కావాలని ప్రతి రెవెన్యూ విలేజ్కి విస్తరణ జరగాలని ఎఫ్ఈఓలుగా దాన్ని విస్తరణ చేశారు, లేఖలు రాశారు సార్. గతంలో కొన్ని ప్రభుత్వాలు అంటే రాష్ట్రాలు స్పందించి ఆ లేఖ కారణంగా ఎఫ్ఈఓల విస్తరణ జరిగింది సార్. మరి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ అలాంటి అంటే ఎఫ్ఈఓల విస్తరణకు ఏమైనా మీ సొసైటీ నుంచి విస్తరించే అవకాశం ఏమైనా ఉందా సార్? మా సొసైటీ నుంచి కూడా ఇప్పుడు మా పూర్వం ఒక 5 సొసైటీలు ఉండేది. ఈ 5 సొసైటీలు కూడా కలిపి ఒకటి ఆలియా హెడ్ క్వార్టర్తో కొత్తపల్లి సొసైటీ అనేది ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ నూతనంగా తిరుమలగిరి సాగర్ మండలంలో ఏర్పాటైంది. దాన్ని కూడా ఒక సొసైటీ ఏర్పాటు కావాలని మా సొసైటీ నుంచి తీర్మానం చేసి జిల్లాకు పంపినాం. గవర్నమెంటే అడిగింది. కొత్త సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మన ప్రతి అందుబాటులో ఉండాలి రైతులకు. పెద్ద ఊరు అనేది ఒక 2500-3000 ఓటింగ్ ఉన్న ప్రతి ఊర్లో కూడా ఒక సొసైటీ బ్యాంక్ ఏర్పాటు చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదన ఉంది. మేము దానికి అనుగుణంగానే తీర్మానాలు చేసి పంపినాం. మా తిరుమలగిరి సాగర్ మండల హెడ్ క్వార్టర్లో ఒక కోఆపరేటివ్ బ్యాంకు ఏర్పాటు త్వరలో జరగబోతుంది. సార్ ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఎఫ్ఈఓలు ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ అని 311ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది సార్. దాని అనుగుణంగా ఆ సొసైటీల బలోపేతానికి 15-20 లక్షల విడతల వారుగా ఇస్తుంటున్నారు. ఈ ఫండ్ ద్వారా సొసైటీలు బలోపేతం అయ్యే అవకాశం ఉందంటారా సార్?
కొన్ని సొసైటీలు ఇప్పటి వరకు కూడా కంప్యూటరైజ్డ్ కాలేదు. కొంత ఫండ్ గవర్నమెంట్ నుంచి వస్తేనే ఆ సొసైటీ మొత్తం కంప్యూటరైజ్ చేసుకొని మంచి పరికరాలు కొనుక్కొని అంతా వీళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. చాలామంది పాత వాళ్ళు ఉన్నారు, వీళ్ళకు సరిగా అవగాహన లేదు. ఎంతసేపు ఉన్నా రైట్తో రాసిరు కాబట్టి రైటింగు దాన్ని అవగాహన పెంచుకొని వీళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి కంప్యూటరైజ్ చేసేసి సొసైటీలు బలోపేతం చేస్తానని సెంట్రల్ గవర్నమెంట్ పాని చర్యలు తీసుకుంటుంది. సార్, ఈ సొసైటీలో ఉన్న సిబ్బంది జీతభత్యాల విషయంలో 44 జీవో ప్రకారం వాళ్ళ జీతభత్యాలు అందుతున్నాయా సార్? ఇక సొసైటీల జీతభత్యాలంటే మనం ఈ వడ్ల వ్యాపారం అవి చేస్తుంటాం, సకాలంలో జీతాలు అయితే తీసుకుంటారు. గవర్నమెంట్ పాలసీ ప్రకారం వాళ్ళకు సకాలంలో జీతాలు అయితే అందుతున్నాయి. లేకున్నా కూడా మన సొసైటీ నుంచి తీసుకునే ఏర్పాటు ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళకు జీతభత్యాలకు లోటు ఏమి ఉండదు. సార్, ఈ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సహకార సొసైటీ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ గారు ఒక 44 జీవో విడుదల చేసింది సార్. దాని ఉద్దేశం ఏంటంటే సహకార సిబ్బంది బదిలీలు జరగాలి. ఒకే సొసైటీలో 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు 8 ఏళ్ళు అట్లా పనిచేసుకుంటూ పోవడం వల్ల అక్కడున్న సొసైటీలను ఆర్థిక లోటుకు నష్టాలకు గురి చేసి సొసైటీలను ఆర్థికంగా నష్టపరిచారనేది అపవాదం సార్. ఈ సొసైటీలో పనిచేసిన సిబ్బంది బదిలీలను ఎలా మీరు చూస్తారు సార్? స్వాగతిస్తున్నారా సార్? సొసైటీలో ఉన్న ఈ వీళ్ళు ఉద్యోగస్తులు బదిలీలు చేయటం కరెక్టే. ఎందుకంటే కొన్ని సొసైటీలలో అన్ని సొసైటీలే కాదు, కొన్ని సొసైటీలు బాగా ఫ్రాడ్ చేసిన సొసైటీలు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగులకు ఈ పాలక మండళ్లకు ఆ సమన్వయం లేక చాలా ఇబ్బంది పడి కొన్ని సోసైటీలు మూతపడే స్టేజ్లో కూడా ఉన్నాయి. వాటన్నిటి కూడా చేయాలనేది మన కోరిక. సార్, రైతులు మా దృష్టికి ప్రధానమైన డిమాండ్ తీసుకొచ్చారు సార్. ప్రభుత్వం ఇస్తున్న సన్న ఓట్లకి 500 బోనస్ ఇస్తుంది. మేము రైతు 6 కాలాలు శ్రమించి కష్టపడ్డా కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆ పంట చేతికొస్తుందో తెలియని పరిస్థితి సార్. అన్ని పంటలకు 500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని, బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సార్. దీన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే సన్నోట్లు పండించిన రైతుకే బోనస్ అనేది చాలా అవగాహన లేని. ఇప్పుడు గవర్నమెంట్ ఒక చర్చ పెట్టి ఏం చేయాలంటే, ఇక దశల వారీగా సీఎం గారి మాటలు బట్టి ఉంటే దశల వారీగా రైతు బంధుని తీసే కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రతి పండిన గింజకు మొత్తం సన్నోట్లు కానీ లావోట్లు కానీ ఏదన్నా దొడ్డోట్లైనా అన్నిటికీ 500 బోనస్ కల్పించాలని మా సొసైటీల నుంచి కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వంని ఒక లెటర్ పెట్టి ఏర్పాటు చేస్తాం. సార్, ఈ ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో రైతులకు వ్యవసాయ పనులలో విషయంలో కానీ మెలకలు కానీ వాళ్ళకి ప్రోత్సాహాలు కానీ రుణాలు ఎరువులు విత్తనాలు కానీ మీరు ఎలాంటి చైతన్యం వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు సార్? మేము సీజన్ స్టార్ట్ కాగానే మేము అన్నీ మనకు ఉన్న వాట్సాప్ వీటల ద్వారా రైతుల అసలు నెంబర్లన్నీ ఉంటాయి మనకు. ఈరోజు పచ్చి రొట్ట ఎరువులు వచ్చినా సరే, యూరియా వచ్చినా సరే, ఫర్టిలైజర్ ఏది వచ్చినా మనం రైతులకు అవగాహనతోనే అందరికీ తెలియజేస్తాం. అందరూ రైతులు వచ్చి మన దగ్గర తీసుకొని పోవచ్చు అనేది మనం ఆలోచన చేసి రైతులందరికీ అందుబాటులో ఉంటాం. సార్, మీరు కూడా ఒక రైతు సార్. గతంలో ధరణి పోర్టల్ వల్ల రైతులకు భూ సమస్యలు ఏర్పడ్డాయి అన్నారు. దాన్ని ధరణి పోర్టల్ తీసేసి భూభారతి తీసుకొచ్చారు సార్. భూభారతి ద్వారా రైతులకు భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారా? ఇక రెవెన్యూ సమస్యలు అంటే చాలా ఉన్నాయి. అన్ని పరిష్కారం చేయడం ఇంతకు మునుపున్న 10 సంవత్సరాలు ఉన్న ఆ గవర్నమెంటే ధరణి తెచ్చి దాన్ని కొంత ఆప్షన్లు లేకుండా చేసి ఇబ్బంది పెట్టింది రైతులను. వీళ్ళేదో చేస్తామనేది ఇప్పుడు భూభారతి అంతా గ్రామ సభలు కూడా పెడుతున్నాడు. వాటి ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం అయితే మంచిదే, కానీ అయితే కావనేది మనం వేచి చూడాల్సిందే. సార్, గత ప్రభుత్వం వీఆర్ వ్యవస్థ తొలగించింది సార్. ఇప్పుడున్న ప్రభుత్వం వీఆర్ వ్యవస్థ తీసుకొచ్చింది. ఇది మరి ఏమన్నా అంటే రైతులకు మేలు జరిగే అవకాశం ఉందా వీఆర్ వ్యవస్థ ద్వారా? రైతులకు మేలు జరిగే వ్యవస్థ అంటే ఇంత మునుపు వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, వాళ్ళది ఒకళ్ళ పేరు మీద ఉన్నది ఒకళ్ళ పేరు మీద రాస్తున్నారు, ఒకళ్ళ హద్దు నుంచి ఇంకో హద్దు మారుస్తున్నారు అన్న అవగాహనతోనే అది తీసేసిరు. మళ్ళీ వీళ్ళు పునరావృతం చేయాలనేది మన గవర్నమెంట్ ఆలోచన. దానివల్ల మేలు జరిగితే మంచిదే, కీడు జరగకుండా ఉండాలని కోరుకున్నాం. సార్, గత ప్రభుత్వంలో రైతు వేదికలు నిర్మించారు సార్. ఈ రైతు వేదికల ద్వారా రైతులకు ఎలాంటి సలహాలు సూచనలు ఎలాంటి చైతన్యం తీసుకొస్తుంది సార్? రైతు వేదికలు అనేది చాలా గొప్ప విషయమే. ఇప్పుడు ఒక రైతులు నలుగురు ఒకే దగ్గర కూర్చోవాలంటే ఎక్కడ కూడా ఎవరు ఈ గ్రామ పంచాయతీలు సరిగా లేకుండా గ్రామ పంచాయతీ పాలక వర్గం ఉన్నప్పుడు రైతులను కూర్చొనియరు. రైతు వేదికల ద్వారా ఉన్నప్పుడే ఈ అగ్రికల్చర్ వాళ్ళు అనుసంధానం వేరు. ప్రతి పని ఏదైనా సరే ఏవో దగ్గరికి పోయి వాళ్ళు అందుబాటులో రైతు వేదికలు ఉంటారు కాబట్టి రైతులకు మంచి మేలే జరుగుతుంది రైతు వేదికల వల్ల. సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ నాబార్డు నుంచి కానీ సొసైటీల బలోపేతానికి ఎలాంటి సహకారాలు అందుతున్నాయి? అదేవిధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ సొసైటీలకు ప్రైవేటు భాగస్వామ్యం కూడా కల్పిస్తామని అంటున్నారు. దీని ద్వారా సొసైటీల బలోపేతం అయ్యే అవకాశం ఉందంటారా? ప్రైవేటు వాళ్ళను చేయకునే లేదు. మన సొసైటీలో మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదో జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారం చేస్తే 2500 3000 ఉన్న పెద్ద గ్రామ పంచాయతీలో కూడా బ్యాంకులు ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉండి ఈ సబ్సిడీ ఇత్తనాలు, ఈ పచ్చి రొట్టె ఎరువులు ఇవన్నీ అందుబాటులో ఉండి సకాలంలో క్రాప్ లోన్లు ఇచ్చి ఇట్లా చేస్తే రైతులకు మంచి మేలే జరుగుతుంది.
సార్ మీరు ఈ సొసైటీ పరిధిలో ఇప్పటి వరకు అంటే ఆ దీర్ఘకాలిక రుణాలు కానీ స్వల్పకాలిక రుణాలు కానీ ఎంత మేరకు అందించారు? మీ సొసైటీ ఎంత బలోపేతంలో ముందంజలో ఉంది? మా సొసైటీ మేము పాలక మండలి ఏర్పాటే 5 సంవత్సరాలు అయింది. మేము లాభాల పాటనే ఉన్నాము. ఎప్పుడు లాస్లో ఉండే మా సొసైటీని వడ్ల కొనుగోలు కేంద్రం ప్రతి సీజన్లో మేము ఒక 1,20,000 30,000 మెట్రిక్ టన్నులు అట్లా క్వింటాలు కొంటాం. దాన్ని చేస్తే మాకు కమిషన్ ఒక 30 లక్షలు 40 లక్షల కమిషన్ వస్తుంది. మా సొసైటీలన్నీ బాగానే ఉన్నాయి. సార్ ఈ పనికార పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సార్. పనికి ఆహార పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తే చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు ఎవరి రైతు ఉంటే వాళ్ళు ఎమ్మటి ఉండి వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇంకో 4 ఫ్యామిలీలు కలిసి రైతు పొలంలో పని చేసుకుంటే ఈ కాలువలు కానీ చిన్న చిన్న రోడ్లు కానీ రిపేర్లు అయితే అది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ చేసుకొని రైతులకు మేలు జరిగేటట్టు వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుకుంటున్నాం. సార్ రైతులు వాళ్ళకు అంటే వాళ్ళ వ్యవసాయ విధానంలో కానీ మార్పులుగా తీసుకురావడంలో గత ప్రభుత్వంలో ఏమైనా మేలు జరిగిందా? ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వంలో మేలు జరుగుతుందంటారు? రైతులకు అవగాహన అంటే ఇక రైతులు మంచినే ఇప్పుడు రైతు సకాలంలో రైతు రుణమాఫీ చేసి ఇట్లనే మన రైతు బంద్ చేసి రైతును బలోపేతం చేసి కళ్ళంలో పోయంగానే ఒడ్లు కొని గవర్నమెంట్ డబ్బులు ఒక వారం రోజులలో పడితే రైతులను అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా అవగాహనతో మంచినే చేయాలనేది మన కోరిక. సార్ ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు ఇంకా ఏమైనా ప్రోత్సాహకాలు అందించాలంటే మీరు ఒక చైర్మన్గా ప్రభుత్వాల నుంచి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని మీరు ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుకునేది, ముఖ్యమంత్రి గారు ఆ రోజు టీవీ ప్రోగ్రాలలో మాట్లాడేటప్పుడు రుణమాఫీ కోసం 32,000 కోట్లు రుణమాఫీ చేస్తాను, నేను దానికి ఒక సొసైటీ లాగా ఏర్పాటు చేస్తాను. ఆయన కేసీఆర్ గారు మన కాళేశ్వరం సొసైటీ ఏర్పాటు చేసినట్టు నేను రైతు రుణమాఫీ కూడా సొసైటీ ఏర్పాటు చేస్తున్నాడు. దాన్ని 22,000 కోట్లు చేసి రైతులకు చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న ఒక్క రైతు కూడా రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతుంది. దాన్ని పునరాలోచించుకొని ఇంకో 10,000 కోట్లు కూడా విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సీఎం గారిని కోరుకుంటున్నాం. సార్ మీరు ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే నేతగా కొనసాగుతున్నారు. మీరు అంటే ఇటీవల కాలంలో అంటే ఒక సంవత్సరంన్నర పైచిలకి అవుతుంది స్థానిక సంస్థల ఎలక్షన్లు ముగిసి కూడా గవర్నమెంట్ నుంచి కూడా 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు స్థానిక సంస్థలు నిర్వహించలేదు. దానివల్ల స్పెషల్ ఆఫీసర్లు ఎవరో ప్రజలకు తెలియదు అంటున్నారు. దాని ద్వారా గ్రామాల అభివృద్ధి కూడా కుంటుపడిపోయింది, కేంద్ర నిధులు అయిపోయినాయి. సార్ ఎక్కడ జాప్యం తర్వాత ఎందుకు ఎలక్షన్లు పోలేకపోతుంది సార్? ఈ ఎలక్షన్లు అంటే వాళ్ళు ఈ 6 గ్యారెంటీలు మనం తొందరగా చేస్తాము, ప్రజలలో మంచి పేరు వస్తుంది అనుకున్నారు. వాళ్ళు ఒక గ్యారెంటీ చేసి అది ఒక బస్సు మాత్రమే నడిపిస్తున్నారు. అందుకే ఈ 5 గ్యారెంటీలకి ఏది కూడా రైతులకు కానీ జనాల వాళ్ళకి పోలేదు. యాక్చువల్గా రుణమాఫీ అనేది ప్లస్ 4,000 పెన్షన్ అనేది బాగా జనాలలో పాకుపోయి ప్రతి ఒక్కరు ఓటేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తేవడం జరిగింది. కానీ వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఎలక్షన్ పోతే వ్యతిరేకత ఉంది, మనం పార్టీ నుంచి ఎవరు కూడా మన క్యాండిడేట్ గెలవలేరన్న ఉద్దేశంతో జాప్యం చేస్తున్నారు. ఆ జాప్యం వల్ల గ్రామాలన్నీ ఖరాబ్ అయిపోయి మొత్తం చెత్తమయం అయిపోతున్నాయి. అక్కడ ఉన్న వర్కర్లు కూడా జీతాలు రావట్లేవు అనేది ఈ మధ్య కాలంలో తెలుస్తున్నది. ఇక చాలా ఇట్లనే కొనసాగితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్ ఆగిపోతుంది, గ్రామాల అభివృద్ధి మొత్తం కుంటుపడుతుంది. త్వరలో ఎలక్షన్ పెట్టాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. సార్ త్వరలో స్థానిక ఎలక్షన్ రాబోతుంది సార్. ఎలక్షన్ అంటేనే మందు మద్యం డబ్బు ప్రలోభాలకు ఓటర్లను గురి చేస్తున్నారు సార్. ఇలాంటి తాయిలాలు ప్రకటించకుండా ప్రజలు అట్లా మోసపోకుండా ఉండాలంటే ప్రజల్లో ఎలాంటి చైతన్యం రావాలి? ఎలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే గ్రామాలు కానీ దేశాలు కానీ అభివృద్ధి పదంలో ముందుకు పోతాయి? ప్రజలు ఒకటి ఆలోచించాలి, గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారు, 10 మందికి ఎవరైతే సహాయపడతారు, కొంచెం ఉన్నతమైన చదువుకొని మన ఊరికి బాగుపడతాడు అనేది ఉండాలి. ఈరోజు ఏం చేస్తారంటే ఒక ఓటుకు 2,000 1000 ఎంగానే చేస్తారు. ఈ 5 సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉంటాడో, సర్పంచ్ గారు ఎక్కడ ఉంటుందో తెలియదు, ఊరు ఎక్కడ ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. ఊరు అభివృద్ధి కాదు, మళ్ళీ తిరిగితే 5 సంవత్సరాలు వస్తూనే ఉంటుంది. ప్రజలు కూడా అవగాహన పెంచుకొని మా గ్రామ పంచాయతీని తీసుకుంటే మా గ్రామ పంచాయతీ ఒకప్పుడు యునానిమస్ గ్రామ పంచాయతీ, పోటీ లేకుండా సర్పంచ్ని చేసిన రోజులు ఉన్నాయి. అలాంటి రోజులు మళ్ళీ రావాలి, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. అందరూ ఒక ఊరే కాదు, అన్ని ఊర్లలో కూడా మద్యం పంపిణీ, డబ్బుల పంపిణీ తగ్గించి అది అవగాహన గల వ్యక్తిని, ఒక చదువుకున్న వ్యక్తులను చేసి రాజకీయంగా మన ఊర్లను ఎదిగించుకొని డెవలప్మెంట్ కూడా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. సార్ తలంపూరులో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది, కృష్ణానది పారుతూ ఉంటుంది సార్. ఇక్కడ రైతులకు అంటే రైతాంగానికి నీరు అంటే సకాలంలో అంటే వ్యవసాయ రంగానికి నీరు అందట్లేదు అంటున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్. మరి ఎలాంటి ప్రాజెక్టులు రావాలని మీరు ప్రభుత్వాల నుంచి మీరు ఆశిస్తున్నారు సార్ ఇక్కడ ప్రాంత రైతులు? ఇక మనకి ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టులు ఇక నెల్లికల్లు లిఫ్ట్ ఒకటి పెట్టిరు. నెల్లికల్లు లిఫ్ట్ ఒకటి అది 3,200 ఎకరాలకు అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్లో పెడితే మళ్ళీ
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుదించి 7,500 ఎకరాల వరకు చాలు, ఫస్ట్ దాన్ని ఫినప్ చేయమని చెప్పిరట. ఫస్ట్ వర్క్ పూర్తి చేసిన తర్వాత రెండో దాన్ని చూస్తానికి అది చేసిరు. తర్వాత మన ఊర్లో ఏమవుతుందంటే మనకు ఇక్కడ నాగార్జున సాగర్ కెనాల్ పోతుంది, కానీ అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. ఆ డీప్ కట్లో ఉండి కెనాల్ లోపల ఒక 100 ఫీట్ల లోపల నుంచి వస్తుంది. మనకు ఫస్ట్ రాగానే R1 లిఫ్ట్ ఉంటుంది. R1 లిఫ్ట్కు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్పెషల్గా కరెంట్ ఇచ్చారు, 13 గంటల కరెంట్ ఇచ్చారు. అప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులతో కొత్త మోటార్లు పైప్ లైన్లు వేసినాం. అప్పుడు ఒకప్పుడు ఫస్ట్ స్టేజ్ 1 స్టేజ్ 2 ఉండేది లిఫ్ట్లకు. ప్రతి లిఫ్ట్ 42 లిఫ్ట్లు ఉంటాయి ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ మీద. 42 లిఫ్ట్లలో కూడా స్టేజ్ 1లోనే ఉంచి స్టేజ్ 2 తీసేసి రైతులకు మంచిగా చేసారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు మా R1 లిఫ్ట్ కూడా కొంచెం రిపేర్ ఉంటూ కూడా మన పోయిన ఎమ్మెల్యే భగత్ కుమార్తో ఒక 15 లక్షలు పెట్టించి దాన్ని రిపేర్ చేసి ఒక 300 ఎకరాలు ఎక్సెస్ బారిచ్చినాం మొన్న. శ్రీరాంపల్లి గ్రామ పంచాయతీ ప్లస్ అలవాల 2 R1 లిఫ్ట్ వాడుతుంది. ఇంకోటి ఇటు కొంచెం ముందుకు వస్తే రాజవరం మేజర్ ఉంటుంది. రాజవరం మేజర్ ఏమైందంటే కొస వరకు నీళ్ళు పోవట్లేవు అనేది ఫస్ట్ మేజర్ ఉంటుంది, కొస వరకు నీళ్ళు పోవు. అంటే అప్పుడు విస్తీర్ణం తక్కువ ఉండే, తర్వాత ఏమైందంటే రైట్ సైడ్ కూడా మోటార్లు వేసుకొని రైతులు ఎక్కువ ఎకరాలు బారించుకునేసరికి కడకున్న రైతులకు నీళ్ళు పోలేదు. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్యవేక్షణ చేసి రైతులకు అవగాహన కల్పించి దాంట్లో నాసు గీసు లేకుండా చేసి చాలా వరకు పారేయటం జరిగింది. ఇప్పుడు కూడా దాన్ని లైనింగ్ చేసి మంచిగానే ఉంది. ఇక మన కొత్త ప్రాజెక్టులు ఏం లేవు. ఈ మెయింటైన్ చేసుకో R1 లిఫ్ట్ ఒకటి, రాజారం మేజరు, నెల్లికల్లు లిఫ్ట్ ఒకటి స్టార్ట్ అయితే మనం శశశామలం అవుతాం ఈ ఏరియా. సార్, వ్యవసాయ రంగం ఇంకా బలోపేతం కావాలంటే, ఇంకా ఆధునిక పద్ధతులు రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పించాలంటారు వ్యవసాయ రంగానికి? వ్యవసాయ రంగం బలోపేతం కావాలంటే ఇప్పుడు ట్రాక్టర్లు, సబ్సిడీ ట్రాక్టర్లు ఉండి అది తీసేసారు. సబ్సిడీ ట్రాక్టర్లు ఇవ్వాలి. ఈ పరికరాలు కూడా ఉండేది. ప్రతి ట్రాక్టర్, ఒక రైతుకు ట్రాక్టర్ ఉందంటే వాళ్ళకు వీల్స్ కానీ నాగళ్ళు అవన్నీ సబ్సిడీ 50% సబ్సిడీ ద్వారా ఇచ్చేది. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని సరిగా మెయింటైన్ చేయక అది లేదు. దాన్ని పునరాలోచించి మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న పెట్టి రైతులకు ఆధునిక వ్యవసాయం చేయాలంటే ఆధునిక పరికరాలు అందుబాటులో ఉండాలి, సబ్సిడీ ద్వారా ఉండాలి. ఇప్పుడు రైతులకు నాటేసే మిషన్లు, కోత మిషన్లు 50% సబ్సిడీ ద్వారా ఇస్తే రైతులు సకాలంలో పనులు చేసుకొని ఆధునికంగా అభివృద్ధి చెంది ఆధునిక వ్యవసాయం చేస్తానికి మంచి ప్రోత్సహించినట్టు అవుతుంది గవర్నమెంట్. సార్, గజ్జల శ్రీనివాసరెడ్డి గారు వైస్ చైర్మన్ పదవితో తృప్తిగా ఉన్నారా? ఇంకా భవిష్యత్తులో ఏమైనా పదవులు ఆశిస్తున్నారా సార్? నేను R1 లిఫ్ట్ చైర్మన్ కూడా చేసిన, ఆల్రెడీ అనుకోకుండా ఈ PSCS వైస్ చైర్మన్ కూడా చేసిన. ఫ్యూచర్లో ఏమైనా ఉంటే మంచి పదవులు చేయాలనే ఆశతోనే ఉన్నాం. మనం ఎక్కడున్నా నమ్మకంగా, ఏ పార్టీలో ఉన్నా నమ్మకంగా పనిచేస్తాం. వాళ్ళ లీడరు చెప్పిన చెప్పు చేతల్లో ఉండి వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని పార్టీకి కట్టుబడి ఉండి పార్టీకే పనిచేస్తాం. సార్, వంశపరంగా వస్తున్న రాజకీయాలపైన వంశపార్యపర్యంగా వస్తున్న రాజకీయాలంటే ఇక అది ఇప్పుడు మన ప్రతి పార్టీలో అది ఉంటూనే ఉన్నది, వస్తూనే ఉన్నాయి. అది రూపుమాపాలి. ఎవరైతే మంచిగా ఉన్నారో ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ తీసుకుంటే జానారెడ్డి గారి చిన్న కొడుకు ఎమ్మెల్యే, పెద్ద కొడుకు MP. జానారెడ్డి గారు 7-8 శాఖల మంత్రి, అన్నీ చేసింది. అయినా కూడా ఎక్కడ చేసింది గొంగలు అక్కడే ఉంటుంది. ఏది కూడా సార్ ఏంటంటే ఇక అందరూ మనోళ్ళే అనే పాలసీ ద్వారా చేస్తాడు. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక కొత్త వ్యక్తి ఎంటర్ అయ్యిండు. ఇక ఆయనగిన మనకు ఎంటర్ అయ్యి చేస్తే బూసిరెడ్డి ఫౌండేషన్ అని ఒకటి సంస్థ పెట్టిరు. వాళ్ళకిన వచ్చి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ ద్వారా ఈ వంశపార్యపర్యం అనేది పోలీస్ స్టాప్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే సార్, కుల రాజకీయాలపైన శ్రీనివాసరెడ్డి ఏం చెప్పబోతున్నారు? కులగణన అనేది ఆల్రెడీ ఒక బీసీలనే టార్గెట్ చేయాలంటే బీసీలకు మాత్రమే బీసీ కులగణన చేస్తే అయిపోవు. ప్రతి రైతు దగ్గర, నేను నా దగ్గర కూడా వచ్చి నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీరు ఏంది అనేది కులగణన వలన మనకు జరిగింది ఏం లేదు. బీసీలకు కానీ SC STలకు మేలు జరగాలనే ప్రతి ప్రభుత్వం చూస్తుంది. వాళ్ళని ప్రత్యేకంగా లెక్కించి వాళ్ళకి ఇంత అనేది ఏమొద్దు, అట్లా చేయాల్సిన అవసరం కూడా లేదు నా అభిప్రాయం. రైతు వారోత్సవాలను రాష్ట్ర పండుగ గుర్తించాలని చెప్పి కొంతమంది రైతులు ఆవేదన చెందుతున్నారు సార్. అది సాధ్యమవుతుంది గవర్నమెంట్? రైతు వారోత్సవాలు చేసి రైతులకు ఏదైనా సబ్సిడీ ఇచ్చి పూర్తి రుణమాఫీ చేసి సకాలంలో రైతు బంద్ చేసి ఇవన్నీ చేస్తే రైతు వారోత్సవాలు నడపాలి. రైతు వారోత్సవాలు రైతుకు ఒరిగింది ఏమీ లేదు, గవర్నమెంట్కు పైసలు దండగ తప్ప. సార్, బుసిరెడ్డి ఫౌండేషన్ అని అంటున్నారు సార్. బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలాంటి అంటే వాళ్ళకు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంటారు ఈ ఫౌండేషన్? బూసిరెడ్డి ఫౌండేషన్ ఎంటర్ అయ్యి ఇప్పుడు 1.5 year అవుతున్నట్టుంది. వాళ్ళు వచ్చిన కాడ నుంచి కూడా ఎవరైనా ఆపదలు ఉన్నారంటే వాళ్ళ ఇంటికి పోయి ప్రత్యేకంగా చైర్మనే పోతాడు. వాళ్ళకి ఆర్థికంగా కొంత ఆర్థిక సాయం చేస్తాడు. ఎవరైనా హాస్పిటల్ ఉన్నా చేస్తాడు. ఎవరైనా మన మంచి లేని వాళ్ళు చనిపోతే ఒక 100-150 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఫంక్షన్ కానీ
సరే అది సంతోషమైన ఫంక్షన్ కానీ ఏదైనా కానీ పాల్గొని ఆయన ఆర్థిక సాయం చేస్తున్నాడు. ఆయన ఈయన వస్తే మంచిగా ఉంటుంది అనేది చాలామంది. ఆయన కూడా ఇప్పుడు జనాలలో 20% వెళ్ళిపోయింది అనేది ఒక జనాల అభిప్రాయం. సార్ రైతులు బాగా బాధపడుతున్న విషయం సార్, కోతుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. నిర్మూలన విషయంలో మీరు కూడా విఫలమైందని చెప్పింది మీ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని నిర్మూలించి రైతులకు న్యాయం చేస్తుందంట. కోతుల వల్ల అంటే కోతులు అడవులు పెంచాలి, కోతులను బయటికి పంపాలనేది కేసీఆర్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఎవరు కూడా ప్రభుత్వాలు కానీ కార్యదర్శులు కానీ సర్పంచులు కానీ అవగాహన లేక పెట్టిన చెట్లను సాధలేక ఇబ్బంది. మళ్ళీ ట్రాక్టర్లు ఉన్నాయి, ట్యాంకర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ రైతులకు ఒప్పచెప్పి రైతులు కన్నా పొలాల చుట్టన్న చెట్లు పెంచి అట్లా చేయాలనేది ఒక అవగాహన రైతులకు కూడా కల్పించాలి. రైతులను కూడా భాగస్వామ్యం చేసి రోడ్లు వెంబడి కానీ అక్కడైనా చెట్లు పెంచి ఈ రైతు నీ పొలం దగ్గర ఉన్న చెట్లను నువ్వే కాపాడాలనేది ఒక అవగాహనతోని రైతులతో కూడా అనుసంధానం చేయాలి అనేది నా కోరిక. సార్ ఒక ఉద్యోగికి ఉన్నటువంటి హెల్త్ కార్డు ఏదైతే ఉందో అది కూడా రైతుకు కూడా హెల్త్ కార్డు కావాలని అంటున్నారు సార్. రైతులకు హెల్త్ కార్డు ఇస్తే ఏ విధంగా? రైతులకు హెల్త్ కార్డు అంటే ఇప్పుడు మన రాజీవ్ ఉంది కాబట్టి రైతులకు కూడా ప్రతి రైతుకు హెల్త్ కార్డు ఇవ్వాలి. 65 సంవత్సరాలు దాటిన ప్రతి రైతు కూడా పెన్షన్ ఇవ్వాలనేదే నా కోరిక. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెన్యువల్ చేసింది. చాలామంది రైతులు ఈ తీసేస్తారేమని భయపడరు కానీ రెన్యువల్ చేసింది, అది కొనసాగుతూనే ఉంది ఈ గవర్నమెంట్లో కూడా. యువత రాజకీయం వైపు యువత వ్యవసాయం వైపు రావాలంటే ప్రభుత్వాలు ఎలాంటి ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు చదువుకున్న యువత కొంతమంది మనం అక్కడక్కడ చూస్తుంటాం, పేపర్లలో కానీ వాట్సాప్లో కానీ. యుఎస్లో చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కోట్లు సంపాదిస్తున్నారు అనేది చాలా ఉంటుంది. పాడి పరిశ్రమ పెట్టి ఇప్పుడు వాణిజ్య పంటలు వేసి అదే మనకు రైతులకు కూడా మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ చేసిన పిల్లలకు కూడా ఏం చేయాలంటే పిల్లలు మొత్తం చెడు వ్యసనాలకు తయారయ్యారు ఈ మధ్యకాలంలో. వాళ్ళందరినీ ఏం చేయాలంటే వ్యవసాయం వైపు మళ్లించాలంటే ఆధునిక యంత్రాలు గవర్నమెంట్ సాయం చేసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఆధునిక వ్యవసాయాలు పండించిన పంటకు మద్దతు ధర తెలిపి ఆ రైతులందరినీ అనుసంధానం చేసి యువ రైతులు పెరుగుతారు. వ్యవసాయం నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోరు. సరే, ఇక్కడ సుదీర్ఘంగా కొనసాగిస్తున్న జానారెడ్డి గారు ఇన్నేళ్ళ నుంచి రాజకీయంలో ఉండి ఈ నాగార్జున నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ సంపాదించలేకపోయిందని చెప్పేసి అంటున్నారు సార్. మీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినట్టు ఎక్కడ చెప్పడం జరిగిందంటారు? ఇప్పుడు జానారెడ్డి గారు ఏంటంటే మనకు ఆయన ఉంటే ఇక్కడ ఆయన ఆలోచన వేరే ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ వస్తేనా ఎవడన్నా తెలివి మీరితే వీళ్ళందరూ మన వ్యతిరేకంగా మన డామినేషన్ తగ్గుతుందేమన్న ఆలోచనతో ఆయన ఎక్కడో ఉన్నదాన్ని చేయలేకపోయారు. నరసింహయ్య గారు ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజ్ వచ్చింది. అది ఒక పాత ఐటీఐ ఉంటే దాంట్లో ఏర్పాటు చేసినాం. నేను దాన్ని రిపేర్ కూడా చేయించి నేనే కలెక్టర్ గారు ఒక 15 లక్షలు శాంక్షన్ చేస్తే 1 మంత్లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసి దాన్ని మంచిగా చేసినాం. ఒకే ఫస్ట్ సంవత్సరమే 320 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు దాంట్లో. సార్, కవిత నూతన పార్టీ ఏర్పాటుకు సిద్ధమని ఇప్పుడు పేపర్లలో చూసారు సార్. డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు ఆశపడుతున్నట్టు ఆడ కవిత కొత్త పార్టీ పెడితే టీఆర్ఎస్ ఓడిపోతుంది, దాని తండ్రి కొడుకులు వైరవుతారు అనేది ఉంది. కానీ అది ఏం జరగదు. కవిత గారు కొత్త పార్టీ పెట్టి ఆలోచన లేదు, కొన్ని ఉంటాయి. టీ ట్రక్కుల తుఫాన్ లాగా అవన్నీ సంసిపోతాయి. మేము అందరం ఒకే తాటి మీద ఉంటాం. సార్, బీఆర్ఎస్ బీజేపీ కూటమితో పోటీ చేస్తుందా రానున్న కాలంలో? అది ఎప్పటికీ జరగదు సార్. అది జరగదు. బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది. కూటమి ఎప్పుడు కలవదు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ని జైల్లో దొరుకుతా అంటున్నారు సార్, సాధ్యమవుతుందంటారు? అది సాధ్యమయ్యే పని కాదు. కేసీఆర్ గారు ఎక్కడున్నా రైతుల మేలు చూసిండు, రైతులే బాగుపడ్డారు. రైతుల ద్వారానే అన్నీ, ఆయనకు రైతు బలమే ఎక్కువ ఉంది. సార్, ఫైనల్గా రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు? మా సొసైటీ నుంచి రైతులకు మేము ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. యూరియా కొరత స్టేట్లో ఎక్కడ కొరత వచ్చినా సరే మా కొత్తపల్లి సొసైటీ నుంచి యూరియా కొరత కానీ ఒడ్లు కొనుగోలు కేంద్రం వల్ల రైతులు ఇబ్బంది పడటం కానీ ఏది రాకుండా చేస్తాం. రైతులు అందరూ సన్నోడ్లు పండించిన వాళ్ళకి అంటారు కానీ మొత్తం ఏ ఒడ్లు పండించినా బోనస్ ఇవ్వాలనేది మా సొసైటీ తరఫున మేము కూడా తీర్మానం చేసి గవర్నమెంట్ పంపుతాన్ని చేస్తాం. రైతులకు ఎప్పుడు కొత్తపల్లి సొసైటీ ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు.